ఉపాధి హామీ ద్వారా కోట్లు సంపాదిస్తున్న అధికార పార్టీ ఏజెంట్స్. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు, అధికారంలో ఎవరు ఉన్నా ఇదేదంతా జరుగుతుంది. పనులు చేయించకుండా పథకం ద్వారా వచ్చే డబ్బుని నీకు 50 నాకు 50 అని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గవర్నమెంట్కి నెల నెల ట్యాక్స్ కడుతూ అలా కట్టిన డబ్బుని ఏం చేస్తున్నారు అని అడిగే యువత గ్రామాల్లో లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. కనీసం మీ గ్రామంలో మీ గ్రామస్తులకు రావాల్సిన డబ్బు, గవర్నమెంట్కి ఉచితంగా నెల నెల మీరు కడుతున్న డబ్బు ఎవరు కొల్లగొడుతున్నారో తెలుసుకొని కనీసం ఒక్కరినైనా ప్రశ్నించండి. అది చేత కాకపోతే కనీసం ప్రశ్నించే వారికి చెప్పండి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఏజెంట్స్కి ఏ కష్టం లేకుండా కోట్లు కమ్మురుస్తున్నారు ఈ పథకం ద్వారా. ఉపాధి హామీని అధికారులకు కోట్లు తెచ్చిపెట్టే బంగారు బాధగా మార్చుకున్నారు అవినీతి పరులు. పనులు చేయించకుండా కూలీలు వర్క్ చేయడానికి వచ్చినట్లు మార్క్ చేసి కూలీల బ్యాంకుల్లో డబ్బు పడిన వెంటనే ఏజెంట్స్కి 50% ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటున్నారు కూలీలతో. కొన్ని గ్రామాల్లో పనులు చేస్తున్నట్లు చూపిస్తారు. ఉపాధి హామీ ద్వారా గ్రామంలో జరిగే పనులు ఏంటంటే ఎందుకు తీస్తున్నారో తెలియని ఒక కాలువని సంవత్సరాల తరబడి తీస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ని ప్రశ్నించే యువకులు గ్రామాల్లో ఒక్కరంటే ఒక్కరు కనిపించడం లేదు. ఎందుకంటే ప్రశ్నిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో వారికి తెలుసు. ఇలా ట్యాక్స్ పేయర్స్ మనీ అడ్డగోలుగా పంచుకుంటున్నారు. దీనికి సంబంధించిన అధికారులను నెల నెల ట్యాక్స్ కట్టేవారు కనీసం ఒక్కరో అయినా ప్రశ్నిస్తారని ఆశిస్తున్నాను. నువ్వు కట్టే ట్యాక్స్ ఏమవుతుందో నీకు తెలిస్తే సంతోషం, తెలియకపోతే కనీసం ఆలోచించు. దేశం కొనక సర్వేలేని సేవక ఓ సైనిక